హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్వాలేదు కదా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా మీరు చూపిస్తున్న ఈ ప్రేమ అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏం చేసుకుని పడుకో వెళ్ళు. మీద రైతాంగం అంతా కూడా ఈరోజు వేసిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతాంగం ఉంటే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారి చర్మము కొంచెం మందము అని చెప్పి అన్నపోతు మీద వర్షం పడ్డా ఏ మాదిరిగా చెల్లించదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైంది అని కూడా చెప్పడానికి బాధపడతా ఉన్నాను. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. మన కర్మ ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే పోలీసారు కుమించుకోవడం అన్నారు. అయ్యో సానుభూతురా నాకు మాట ఇచ్చాను. ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పండి. కావాలి అని అంటే అలా నడుపుతా ఉన్నారు. సీడు కొనేటప్పుడు సీడు రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. ఆ రొయ్యలు, ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్ గా ఏర్పడతా ఉన్నారు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు ఈ సిండికేట్ కు పండగే పండుగ. కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు, చంపక్ దాసుని. నేను పరేషాన్ చేయట్లా, ఫైనాన్స్ చేస్తున్నాను. మన రైతన్నకు మాత్రం కన్నీళ్ళే కన్నీళ్లు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఏకంగా రేట్లు పూర్తిగా తగ్గించిన కార్యక్రమం జరిగింది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఏం చేశాడని అసలు జనంలోకి వస్తున్నాడు, ఏం పొడిచాడని వస్తాడంట. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? చేసి మరి మనకు అండగా నిలిచిన పరిస్థితి ఒక మన ప్రభుత్వంలోనే జరిగిందని కూడా నేను చెప్తా ఉన్నాను. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా మోసం 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 అనే పదాలే వినిపిస్తాయి. నోరు ఉంది కదా గులగులా వాగకు, పాయింట్ లాకేసిన లాగి పడి దిగుతా. ఇవన్నీ ఇవ్వకపోగా ఫస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును సెంట్రల్ గవర్నమెంట్ చేత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పొందింది అని కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. వచ్చిందండి వయ్యారి. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్ఆర్సీపీ దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? రైతన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తోడుగా ఉంటాడు అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి భరోసా ఇస్తూ ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు, సిగ్గుండాలా? పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.